హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరలా మనమందరము కూడా మరి యొక్క పరిశుద్ధ దినములో దేవుని సన్నిధిలో చేరటానికి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. అదేవిధంగా ఇంతవరకు నడిపించినటువంటి పాస్టర్ గారికి వందనాలు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాల చెంత చేరినటువంటి ప్రియ విశ్వాసులని మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరి యొక్క లెంట్ కాలములో ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో కొనసాగడానికి దేవుడు సహాయం చేసి మన సంఘాన్ని రీతిగా నడిపిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త యొక్క 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15 నుండి 26 వచనాల వరకు ఉన్నటువంటి 20 నుంచి 26 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగములో ప్రత్యేకంగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పొందినటువంటి మహాశ్రమలు, ఆయన యొక్క మరి వేదన, ఆ శ్రమలు, ఆ శిలువ శ్రమలు పొందుతున్నటువంటి ఆ సమయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యముగా ఆయనకు జరిగినటువంటి తీర్పు అన్యాయపు తీర్పు నొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇక్కడ బరబ్బా అనేటువంటి ఒక బందిపోటు దొంగను గురించినటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆ 16వ వచనమందు మనం చూసినట్లయితే, ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బరబ్బా అనేటువంటి మాటకు తండ్రి యొక్క కుమారుడని అర్థం. తండ్రి యొక్క కుమారుడు. నిజంగా పేరుకు తగినటువంటి జీవితం ఉన్నదా అంటే పేరుకు తగినటువంటి జీవితము లేదు. సాతాను యొక్క కుమారుడుగా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన పెద్దోళ్ళు, మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి పెట్టినటువంటి పేర్లకు తగినటువంటి జీవితాన్ని కూడా మనము జీవించాలి. ముఖ్యంగా ప్రభునందు రక్షించబడిన తర్వాత కొంతమంది పేర్లు మార్చుకునేటువంటి అలవాటు కూడా ఉంటుంది. ఆ పేర్లు మార్చుకున్న తర్వాత ఆ పేరు ఏ ఉద్దేశముతో అయితే సేవకుడు పెట్టి ఉన్నాడో, దేవుని యొక్క సేవకుడు పెట్టి ఉన్నాడో, ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇక్కడ బరబ్బా తండ్రి యొక్క కుమారుడు అని పేరు ఉన్నది, కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు ఒక బందిపోటు దొంగ అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బరబ్బా గురించి 4 సువార్తలలో కూడా ఈ విషయము రాయబడింది. 4 సువార్తలలో కూడా బరబ్బా గురించి రాయబడింది. అయితే మనము ధ్యానము చేయడానికి ఈ దినాన్ని మత్తయి సువార్తని మనము తీసుకోవడము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బరబ్బా ఎవడు అంటే భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వాడు, భయంకరమైనటువంటి నరహత్యలు చేసినటువంటి వాడు, భయంకరమైనటువంటి దుర్మార్గతతో జీవిస్తున్నటువంటి వాడు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీడిని పట్టుకొని, ఈ బరబ్బాను పట్టుకొని మరి చెరసాలలో వేయించడం జరిగింది. చెరసాలలో వేయించిన తరువాత ఇక వీడికి స్వేచ్ఛ లేదు, వీడు మరణించవలసినటువంటి వాడై ఉంటున్నాడు. ఈ బరబ్బాను పడుతున్నటువంటి ఈ బందిపోటు దొంగ మరణించవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాడు చేసినటువంటి నేరం అటువంటిది, వాడు చేసినటువంటి దుర్మార్గత అటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వేచ్ఛ అనేటువంటిది లేదు. ఇదిగో ఏ క్షణంలో అయినా కూడా మరణించేటువంటి పరిస్థితి. ఏదో ఏ క్షణంలో అయినప్పటికీ కూడా మరి ఆనాడు ఉన్నటువంటి శిక్ష ప్రకారముగా సిలువ వేస్తారో, లేదా ఉరి తీస్తారో, లేదా భయంకరంగా దుర్మార్గంగా అతన్ని శిరచ్ఛేదనం చేసి చంపుతారో, ఎప్పుడు మరణశిక్ష అమలు పడతాదో తెలియదు. కానీ మరణమునకు మట్టుకు ఖచ్చితంగా పాత్రుడు, మరణానికి ఖచ్చితంగా పాత్రుడు, మరణించవలసినటువంటి వాడు. ఎవరండి? సతీష్ గారు పైన ఎవరు చెప్పండి? ఎవరు? బరబ్బా. మనసు ఇక్కడే ఉంచాలా, ఆలోచన కూడా ఇక్కడే ఉంచాలా. మనం కూర్చొని ఎక్కువ ఆలోచించకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బరబ్బా, ఈ బరబ్బా అనేటువంటి బందిపోటు దొంగ. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఒక సంప్రదాయము అనేటువంటిది ఉంటూ ఉన్నది. ఏంటి ఆ సంప్రదాయం అంటే, ప్రతి పాస్కా పండుగకు కూడా ఒక దొంగని విడుదల చేసేటువంటి సంప్రదాయము ఆ యొక్క రోమా ప్రభుత్వంలో అది ఉంటూ ఉన్నది. అలాగనే మన గాంధీ జయంతికి కూడా కొంతమంది ఖైదీల యొక్క బిహేవియర్ చూసి వారు ఒకవేళ కొన్ని సంవత్సరాల నుండి వారికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ వారు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి ఆ జైల్లో ఒక పశ్చాత్తాప హృదయంతో మంచి నడవడిక నడుస్తూ మంచి జీవితాన్ని వారు గడుపుతూ ఉన్నట్లయితే ఏం చేస్తారంటే కొంతమంది ఖైదీలను విడిచిపెడతారు. అలాగే ఈ పాస్కా పండుగ సందర్భంగా కూడా ఒక ఖైదీని విడిచిపెట్టేటువంటి సంప్రదాయము ఇక్కడ ఉంటూ ఉన్నది. అయితే ఆ ఖైదీని విడిచిపెట్టేటువంటి సంప్రదాయం ఉంటున్నప్పుడు ఈ బరబ్బా ఎటువంటి పశ్చాత్తాపము లేదు, ఎటువంటి రియలైజేషన్ లేదు. ఏ విధంగా కూడా అతడు పశ్చాత్తాపడలేదు. ఎక్కడ కూడా మారు మనసు అనేటువంటిది లేదు. అయ్యో నేను అన్యాయంగా ఎంతమందిని చంపానే, ఎంతమందిని హత్య చేశానే అనేటువంటి ఆలోచన బరబ్బాకి లేదు. అసలు బరబ్బా ప్రమేయమే లేదు. కానీ ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారిని వారు అన్యాయంగా, వారు అక్రమంగా, దుర్మార్గంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే తీసుకుని వచ్చారో, అక్కడ చూడండి మాట రాయబడి ఉన్నది 17వ వచనము. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడినటువంటి యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించుతురని అతడు ఎరిగి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ నేరము కూడా లేదు. వారు చెప్తున్నటువంటి అన్ని కూడా కల్పిత కథలు అనేటువంటి విషయము గ్రహించాడు పిలాతు. వారు చెప్తున్నటువంటివి కూడా అనవసరమైనటువంటి అభాండాలు యేసుక్రీస్తు మీద వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని
పిలాతు గ్రహించాడు. అక్కడ రాయబడింది చక్కగా, అసూయ చేత అప్పగించాలనేటువంటి ఉద్దేశం, అసూయ చేత యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనుకుంటున్నారనేటువంటి ఉద్దేశము పిలాతుకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎప్పుడైతే పిలాతుకు స్పష్టంగా కనబడుతూ ఉందో, పిలాతు ఈ అధిపతి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పాస్కా పండుగకి ఒక ఖైదీని వదిలిపెట్టేటువంటి అలవాటు ఉంది కదా, ఒక ఖైదీని ఎలాగైనా వదిలిపెట్టవచ్చు కదా. ఆ ఖైదీని వదిలిపెట్టేటువంటి ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలిపెడదాం, యేసుక్రీస్తు ప్రభు వారికి క్లీన్ చిట్ ఇచ్చి ఆయనను విడిచిపెడదాం అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో కోరుచున్నాడు, బరబ్బానా క్రీస్తు అనబడినటువంటి యేసునా అని అడుగుతున్నాడు. ఇదిగో పాస్కా పండుగకు ఒకరిని విడిచిపెట్టేటువంటి అలవాటు ఉంది కదా, ఆ అలవాటు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలవాటు ప్రకారంగా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెడదామా, యేసుక్రీస్తుని విడిచిపెడదాం అనేటువంటి మాటకు వారందరి యొక్క సమాధానం ఏంటో చూడండి. అక్కడ 20వ వచనము, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలను మనము గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయమంటూ ఉన్నారు. బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేయమంటూ ఉన్నారు. నిజంగా ఆ ప్రజలు ఎంత అన్యాయముగా వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అనేకమైనటువంటి మేలులు పొందుకున్నటువంటి వారు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి వారు, అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు చూసినటువంటి వారు, ఆయన అనేక మందికి ఆహారము పెట్టినప్పుడు జనములు తండోపతండాలుగా ఆయన వెంబడించినటువంటి వారు. ఇప్పుడు పరిస్థితి వచ్చినప్పటికీ, ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే ఆయనకి భయంకరమైనటువంటి వేదన వచ్చిందో, వారి హృదయాలు, వారి మనస్సులు అన్నీ కూడా మారిపోతా ఉన్నాయి. అంతవరకు ఆయనను వెంబడించినటువంటి వారు ఇప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. మాకు బందిపోటు అయినటువంటి దొంగను విడుదల చేయండి, బరబ్బాను విడుదల చేయండి, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయండి అని వారు ఏకపట్టుగా వారు కేకలు పెడతా ఉన్నారు. వారిని ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, మన శ్రమలలో దేవుని వేడుకొని ఉండవచ్చు, శ్రమ కాలంలో దేవునికి మొరపెట్టి ఉండవచ్చు. దేవుడు మన మొరను విని అనేకమైనటువంటి శ్రమల నుండి, అనేకమైనటువంటి వ్యాధుల నుండి, బలహీనతల నుండి, స్థితిగతుల నుండి ఆయన లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి ఆయన అమూల్యమైనటువంటి కృప చేత మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తూ ఉండవచ్చు. కానీ ఈ కృతజ్ఞత మనం అంతం వరకు మనము కొనసాగిస్తూ ఉంటున్నామా, లేదా ఇంకా శ్రమలు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెడుతున్నామా, ప్రభుని ఏదో రకముగా శోధించేటువంటి విధముగా, ఆయనను బాధ పెట్టేటువంటి రీతిలో, ఆయనను అవమానపరిచేటువంటి రీతిలో, ఆయనను ఆయాసపరిచేటువంటి రీతిలో మనము జీవిస్తున్నామా? ఇక్కడ మనము కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. బరబ్బాను విడుదల చేయండి, యేసును
సిలువ వేయండి అనేటువంటి ఒక గొప్ప నినాదము చేస్తూ ఉంటున్నారు. అందుకే అన్యాయపు తీర్పు నొందినటువంటి వాడే అతడు కొనుక్కోబడును కదా అంటాడు యెషయా ప్రవక్త. ఇందులో మనం ఒకసారి కొన్ని విషయాలను మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా ఇక్కడ బరబ్బాకు ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. బరబ్బాకు ప్రత్యామ్నాయంగా అంటే బరబ్బా స్థానములో ఎవరు ఉంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటూ ఉన్నారు. అంటే బరబ్బా ఎవడు అంటే ఘోరమైనటువంటి బందిపోటు దొంగ, నరహంతకుడు, విప్లవకారుడు, తిరుగుబాటు చేసేటువంటి వాడు, తిరుగుబాటుదారుడు. ఇటువంటి బరబ్బాను ఆ బరబ్బా ఏ విధముగా అయితే ఆ యొక్క సిలువ ఎక్కి ఆ భయంకరమైనటువంటి అవమానముతో సిగ్గుతో ఉన్నటువంటి ఆ సిలువ శ్రమ, ఆ సిలువ శిక్ష భరించవలసినటువంటి వాడు ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బరబ్బా స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు ప్రత్యామ్నాయంగా. ఈరోజు మనము కూడా జ్ఞాపకం చేసుకుంటే మనకి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి ఉన్నారు. చాలా కాలం క్రితం నేను ఒక స్టోరీ చెప్పాను. ఆ స్టోరీ ఒక ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు కవల పిల్లలలో ఒకడేమో చక్కగా చదువుకొని చక్కగా ప్రయోజకుడై ఒక మంచి లాయర్ అయ్యాడు. మరొకడేమో భయంకరమైనటువంటి దొంగ, భయంకరమైనటువంటి పాపకార్యాలు, భయంకరమైనటువంటి పాపిష్టి క్రియలు చేసుకుంటూ ఆ పాపిష్టి కార్యాలలో పాలుభాగస్తుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి పాపిష్టి పనులలో, ఆ భయంకరమైనటువంటి పాపములో కూరుకుపోతూ ఉంటున్నాడో, బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీ పాపము మిమ్మను పట్టుకొనును. ఏదో రకముగా పాపము పట్టుకుంటది. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తికి ఎవరైతే ఉంటున్నాడో ఈయనకి ఆ యొక్క పాపము పట్టుకుంది, పోలీసులు అరెస్ట్ చేశారు, అతనికి ఉరిశిక్ష విధించబడింది. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇద్దరు కూడా కవల పిల్లలే. ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి పోలికలు ఉంటూ ఉన్నాయి. ఇద్దరు కూడా ఒకే హైట్, ఒకే పొడుగు, ఒకే వెడల్పు, ఒకే ముఖం, అన్ని కూడా ఒకే విధంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇక అతనికి ఉరిశిక్ష విధించారు. అతన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత తన సహోదరుడు అయినటువంటి తన అన్న తమ్ముడో కవల పిల్లల్లో ఒకడు లాయర్ కాబట్టి ఎలాగైనా సరే తన యొక్క తమ్ముడిని విడిపించాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేశాడు. అనేకమైనటువంటి విధాలుగా వాదించాడు. ఎలాగైనా విడిపిస్తామని చెప్పి ఆ సెక్షను ఈ సెక్షను మొత్తం మీద ఏదో రకంగా తమ్ముడిని విడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం శూన్యం. ఇక ఏం ఉపయోగం లేకపోయింది. ఇక్కడ ఏమి ఉపయోగం లేకపోతే ఇక మరుసటి రోజు ఉదయం ఉరి తీస్తారు. రేపు ఉదయము ఉరి తీస్తారు. ఆ ఉరి తీసేటువంటి ఆ సమయంలో ముందు రోజు ఇదిగో అతను లాయర్ కాబట్టి
ఆ లాయరు తాలూకా డ్రెస్ వేసుకొని, మనందరికీ తెలుసు కదా లాయర్లు ఏ డ్రెస్ వేసుకుంటారో లోపల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లాయర్లు ఏ డ్రెస్ వేసుకుని వాళ్ళందరూ పిల్లలు ఆ మెట్ల మీద పడిపోయే అవకాశం ఉంది, కాస్త మేడ మీద అయినా కూర్చోబెట్టండి, పైన కూడా సిద్ధపాటు చేయబడింది కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఈ యొక్క లాయర్గా ఉంటున్నటువంటి ఈయన లోపల తెల్లబట్టలు వేసుకొని పైన ఎర్రకోట నల్లకోట వేసుకొని ఇక లాస్ట్ చివరిసారిగా తన తమ్ముడిని పలకరిద్దామని వెళ్ళాడు. ఆ తమ్ముడిని పలకరించడానికని వెళ్ళిన తరువాత ఆ తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాడు. అరే బాబు, నువ్వు ఘోరమైనటువంటి పాపం చేసావు, దొంగతనాలు చేసావు, అనేక మందిని చంపావు, నరహత్య చేసావు. ఆ నరహత్య చేసినప్పుడు ఈ క్షణంలో నీవు కానీ మరణిస్తే, నీకు కానీ ఉరిశిక్ష విధిస్తే, నీవు వెంటనే నిత్య నరకానికి నీవు వెళ్ళిపోతావు, నీవు నరకానికి పోతావు, నీవు నశించిపోతావు, ఆరని అగ్నికి ఆహుతైపోతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అన్నాడట, ఇదిగో నేను మరణించానంటే నాకు ఒక నిరీక్షణ ఉంది, నా పాపములన్నీ యేసు రక్తములో కడగబడ్డాయి, నేను శుద్ధీకరించబడ్డాను, నమ్మాను, విశ్వసించాను, నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, కాబట్టి నాకు గ్యారెంటీ ఉంది, నేను నిశ్చయముగా నా దేవుని రాజ్యంలో నేను ఉంటానని. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా, నా వస్త్రాలన్నీ నువ్వు వేసేసుకో, నీ వస్త్రాలు నేను వేసుకుంటాను, నా వస్త్రాలన్నీ నువ్వు వేసుకో, నీ వస్త్రాలు నేను వేసుకుంటాను. అప్పుడు ఆ తమ్ముడు అన్నాడంట, ఇదేమి న్యాయమో సార్, అదేమొద్దు, అట్లా చేయడానికి వీల్లేదు అన్నాడంట. అయినను సరే, ఎలాగైనా సరే ఒప్పించి ఈ లాయర్ బట్టలు ఏమో తీసుకుని వెళ్ళి ఆ క్రిమినల్కి వేసేసాడంట. ఆ క్రిమినల్ బట్టలు లాయర్ డ్రెస్ వేసుకున్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ లాయర్ బట్టలు వేసుకొని దర్జాగా ఆ బందిపోటు దొంగ అయినటువంటి ఆ క్రిమినల్ తమ్ముడు బయటికి వచ్చేసాడంట. ఇదిగో ఈ అన్న ఆ క్రిమినల్ డ్రెస్ వేసుకుని ఆ జైల్లో ఉండి మరుసటి దినాన్ని ఆ ఉరి వేసినప్పుడు ఉరి తీయబడ్డాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ కథ మనకి బాధ అనిపించవచ్చు, కానీ యేసయ్య చేసింది కూడా అదే. ఆనాడు బరబ్బకు ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కాదు, ఈరోజు మనకి ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడు. హల్లెలూయా. ఒక చక్కని పాట ఉంటది, దాని చరణం, నా స్థానంలో నీవే, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించే పాటలో ఆ చరణం ఏంటండి, అది నా పాపం కాదు, నా స్థానంలో నీవన్న చరణం ఎత్తండి, ఏది పెడితే కాదు, ఆ చరణం నీ రూపంలోనా. బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడుతిని, నాకు చాలిన దేవుడవు నీవే,
దేవుని బిడ్డరా, మన స్థానంలో ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. నిజంగా మనం మరణించవలసినటువంటి, మనము చనిపోవలసినటువంటి, మనము సిలువ శ్రమలు పొందవలసినటువంటి మన జీవితాలను ఆయన మన స్థానంలోనికి ఆయన వచ్చారు. ఆ రోజు మనం అనుకుంటాం బరబ్బాని విడుదల చేయమన్నారు, బరబ్బా స్థానంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అని చెప్పుకోవడం కాదు. బరబ్బాను పక్కన పెట్టి మన స్థానములో ప్రత్యామ్నాయముగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరణములో నుండి జీవములోనికి నడిపించాడు బరబ్బాని. ఈరోజు మనందరినీ కూడా మరణములో నుండి జీవములోనికి ఆయన నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు, మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు, ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, వర్ణించలేను నీ ప్రేమకు, నీ ప్రేమకు, ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, వర్ణించలేను నీ ప్రేమను, నీ ప్రేమను. శ్రీరాముడా శృంగారుడా 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 శ్రీమతి దేవుని బిడ్డగా ఈ యొక్క బరబ్బాను యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించి ఉన్నారు. ఈరోజు మనందరినీ కూడా ఆయన కృప చేత మనల్ని ఆయన రక్షించి ఉన్నారు. రెండవదిగా బరబ్బా ఎవడండి? బరబ్బా మన టైటిల్ ఏంటి? ఏం పేరండి? ఇంకా చాలా మంది చెప్పట్లా. బందిపోటు దొంగ. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? ఆయన జీవాధిపతి. పిలాతు అక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త మరొక అధ్యాయంలో మనం చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 6వ వచనము. ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగిరి. హేరోదు వద్దకు పంపించాడు. పిలాతు ఈ మాట విని గలిలయుడా అని అడుగుతూ ఉన్నాడు. ఏ మాటను బట్టి అడుగుతూ ఉన్నాడు? ఇతడు గలిలయుడా? ఏ దేనిని బట్టి? ఆయన నజరేయుడు, ఆయన
అనేటువంటి విషయము తెలుసు, కానీ గలిలయుడా అని అడుగుతూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడు. ఒక తిరుగుబాటుదారుడు ఉన్నాడు. ఎవడా తిరుగుబాటుదారుడు అంటే యోధా. ఈ యోధా అనేటువంటి తిరుగుబాటు ఇస్కరియోతు యోధా కాదు. తిరుగుబాటుదారుడు అనేటువంటి ఒక యోధా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అది దేని నుంచి మనం తీసుకుంటున్నామంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 37వ వచనం నుండి, వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వాడు కూడా నశించును, వానికి లోబడిన వారందరూ చెదరిపోయేది. ఇప్పుడు పిలాతు ఎందుకు గలిలయుడా అని అడుగుతున్నాడంటే, ఆ యోధాయే యేసుక్రీస్తు ప్రభువారేమో. ఇక్కడ ఒక విప్లవకారుడుగా, ప్రజలను తిరుగుబాటు చేసేటువంటి వాడుగా, ప్రజలను ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టేటువంటి వాడిగా, ఒక తీవ్రవాదిగా, తిరుగుబాటు చేసేటువంటి ఒక విప్లవకారుడుగా ఆ గలిలయలో ఉన్నటువంటి యోధా వలె యేసు కూడా వాడేనేమో, యోధాయేనేమో అనేటువంటి ఒక ఉద్దేశముతో పిలాతు ఏమని అడుగుతున్నాడంటే, ఎప్పుడైతే వీడు తిరుగుబాటు చేస్తున్నాడని శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అక్కడ పుట్టించి, లేనటువంటి వాటిని పుట్టించి అక్కడ అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారో, అబద్ధ సాక్ష్యాలను బట్టి పిలాతు ఏమనుకున్నాడంటే, ఆ గలిలయుడైనటువంటి యోధాయే ఈ యేసుక్రీస్తు ప్రభువారు అని అనుకొని, యేసుక్రీస్తు ప్రభువారు ఒక విప్లవకారుడు లేదా ఒక తీవ్రవాది అనుకొని, తిరుగుబాటు చేసేటువంటి వాడు అనుకొని, వీడు గలిలయుడా అనేటువంటి మాటని అక్కడ పలకడము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారు తిరుగుబాటుదారుడా? మాట్లాడరే? తిరుగుబాటుదారుడా? ఆయన విప్లవకారుడా? లేకపోతే ఈ కొన్ని ఉంటాయి కదా, పీకలు కోసేసుకుంటా ఉంటారు, పెద్ద స్వరం ఎట్టు అరుస్తూ ఉంటారు, అలాగ మనుషుని చంపుకోమన్నాడా? ఆయన నరహత్యలు చేసుకోమన్నాడా? ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు ఆయనకి ఇష్టమా? ఏమండి, యుద్ధాలు ఆయనకి ఇష్టమా? రక్తపాతం ఆయనకి ఇష్టమా? యుద్ధాలు అనేటువంటి ఆయనకి ఇష్టం లేదు. మనం స్టార్టింగ్ లోనే మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి, రాజు కావాలి అంటే ఆయన రాజు కంట ముందునే న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు, ఆయన జడ్జిలను ఏర్పాటు చేశాడు. ఇక వారందరూ ఏకపట్టును బిగించి అందరికీ, అన్ని ప్రజలకి, అన్ని జనాంగానికి రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలి అంటే అప్పుడు సౌలును తీసుకుని వచ్చాడు. దానికి ముందు ఆయన అంటాడు, ఇదిగో యుద్ధాలు చేస్తే చాలా రక్తపాతం జరుగుతుంది, ఒకరికొకరు దోచుకుంటారు, వంశ పారంపర్యమైనటువంటి అధికారం వస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు ముందే గ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తీవ్రవాది కాదు. బరబ్బా ఒక పచ్చి తీవ్రవాది. ప్రజలను ప్రభుత్వం మీద, మన భాషలో చెప్పుకోవాలంటే నక్సలైట్లు, మన భాష చెప్పుకోవాలంటే టెర్రరిస్టులు. ఏమండి, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పాడు చేసేటువంటి వాడు బరబ్బా. ఈరోజు క్రైస్తవుడు ఎక్కడ కూడా విప్లవకారుడుగా ఉంటూ ఉన్నాడా? బస్సులు తగలబెడుతున్నాడా? ట్రైన్లు తగలబెడతా ఉన్నాడా? రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తా ఉన్నాడా? ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అది నేర్పించలేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పించలేదు. ఎంతసేపు మనము శాంతి ర్యాలీ, శాంతి ర్యాలీ, శాంతి ర్యాలీ అంటాం గోవతులు పట్టుకొని కదా. ఎప్పుడు కూడా మనము తిరుగుబాటు చేసినటువంటి వారం కాలేము. ఎందుకంటే యేసు మనకి అది నేర్పించలేడు. యుద్ధాలు, రక్తపాతము ఆయన ఇష్టపడటం లేదు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక తీవ్రవాది, ఒక విప్లవకారుడు అనుకుంటున్నాడు పిలాతు. అయితే యేసయ్య తానెవరో ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుకుంటే, యేసు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. హల్లెలూయా. నా రాజ్యం ఈ లోక రాజ్యమే అయితే, ఈ రాజ్యములో నేను ఒక రాజుగా ఈ లోక సింహాసనం మీద ఎక్కి కూర్చోవాలంటే నేను యుద్ధం చేయవసరం లేదు, నా సేవకులు వచ్చి యుద్ధం చేస్తారు. ఒక్కొక్క సేనా వ్యూహం 12 సేనా వ్యూహాలు ఈ భూమి మీద దిగాయంటే ఎవడు ఎక్కడ కూడా నిలవబడలేడు, అంతా కూడా అంతమైపోతుంది. అంతటి బలాఢ్యులు కలిగినటువంటి దేవుని యొక్క సేనా వ్యూహం ఉంది. అందుకని అంటాడు, నాకు కావాల్సింది లోకంలో ఉన్నటువంటి ఈ రాజ్యం ఈ సింహాసనం కాదు, శాశ్వతమైనటువంటి పరసంబంధమైనటువంటిది అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు జీవాధిపతి. ఆయన ఇహలోక సంబంధముగా ఆయన విప్లవకారుడిగా తీవ్రవాదిగా రాలేదు. బరబ్బా అయితే పచ్చి తీవ్రవాది, బరబ్బా అయితే ప్రజలను ప్రభుత్వం మీద రేపేటువంటి వాడు. అందుకే ఆయన చాలా పర్యాయాలు ఏమన్నాడు, పన్ను విషయంలో కూడా ఏమంటాడు ఆయన, కైసరుది కైసరుకి ఇవ్వండి, దేవునిది. అంతేగాని మీరు పన్ను కట్టద్దు, ఏమండి మీరు పన్ను కట్టద్దు. ఎందుకు కట్టాలి పన్ను, ఏమండి నారు పోసాడా నీరు పోసాడా అని చెప్పేసి ఆయన ఏమి అక్కడ ఏమి ఈ భూమి నాది, ఈ సృష్టి నాది, ఇందులో చేసిందంతా కూడా నాదే, మీరు పన్ను కట్టద్దు, ఎందుకు కట్టాలో ఎవరాడు అని చెప్పి ఆయన ఏమి తిరుగుబాటు చేయలేదు. కానీ బరబ్బా తిరుగుబాటుదారుడు, బరబ్బా విప్లవకారుడు. ఏమిటువంటి దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని మనము గమనించినట్లయితే ఈ ఫిలాతు అన్యాయపు తీర్పు చెప్పి ఉన్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఫిలాతు నేనెవరిని విడుదల చేయవలసిన 26 చదవండి అమ్మా. అప్పుడు అతడు వారి కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బందిపోటు దొంగని విడిపించారు, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించారు. పిలాతు అన్ని ఎరిగినటువంటి వాడు. ఆ పైన కూడా మనం చూస్తాం, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్య కూడా వచ్చి హెచ్చరించింది. పిలాతు కూడా మనసులో అభిప్రాయం కలిగింది, నిజముగా నీతిమంతుడే, ఇతనిలో ఏ పాపము లేదు అని ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయత్నం చేశాడు విడిపించడానికి. ఇక చివరికి గలిలయుడు అయినటువంటి ఆ హేరోదు దగ్గరికి పంపించాడు. తర్వాత కొరడాలు కొట్టించి విడిపించాలనుకున్నాడు. తర్వాత బరబ్బాను విడిపించి బరబ్బా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువుని విడిపించాలనుకున్నాడు. ఒక బందిపోటు దొంగని విడిపించేటువంటి స్థానంలో యేసుక్రీస్తు ప్రభువుని విడిపించాలనుకున్నాడు. శత విధాలుగా ప్రయత్నం చేశాడు. అయినను సరే రోమా గవర్నర్ గా ఉంటున్నటువంటి పిలాతు అధికారానికి లోబడిపోయాడు. దానికి లోబడిపోయాడు,
అధికారానికి లోబడిపోయాడు. ఇన్ని చూశాడు, ఇందులో ఏ నేరము కనబడటం లేదు. మీరు చెప్తున్నటువంటివన్నీ కూడా నిందలే, మీరు చెప్తున్నటువంటివన్నీ కూడా అభండాలు వేస్తున్నారు, మీరందరూ కూడా తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉన్నటువంటి ఆ కేసు నేను కొట్టేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు పాత్రుడు కాదు అని చెప్పేటువంటి అధికారం పిలాతుకు ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులను చూచి, ప్రజలను చూచి, ఆ రోమా గవర్నర్ గా ఉన్నటువంటి పిలాతు అధికారానికి లోబడిపోయి అన్యాయపు తీర్పు యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో వెలువరించాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు నిజమైనటువంటి రక్షకుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు అని సజీవ సాక్షులుగా నిలవబడవలసినటువంటి మనము దేనికి లోబడిపోతా ఉన్నాము? డబ్బుకు లోబడిపోతున్నామా? అధికారానికి లోబడిపోతా ఉన్నామా? బంధువులకు లోబడిపోతా ఉన్నామా? లేకపోతే వేరే విధాలకి లోబడిపోయి దేవునికి దూరస్తులుగా ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవునికి మొదట ప్రాధాన్యత మనము ఇవ్వాలి. వాక్యం ఉంటది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుచున్నట్టు కంటే ఎక్కువైన నాకు సంతోషము లేదు. మనము నీతి యథార్థతతో మనము జీవించాలి, న్యాయముగా మనం ప్రవర్తించాలి, నిర్దోషమైన చేతులు మనము కలిగి ఉండాలి, శుద్ధమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ఎవరి విషయంలో కూడా అన్యాయముగా ప్రవర్తించకూడదు. నీ దగ్గరది కదా, ఆవిడ తరపున మాట్లాడాలి, వీడు మనవడే కదా మన తరపున మాట్లాడాలి, వీడి పక్షంగా మనం మాట్లాడి వీడిని సైడ్ చేసేయాలి, ఇలాంటి ఆలోచన మనకి ఉండకూడదు. నీతి, న్యాయము, యథార్థత కలిగి మనం జీవించాలి. పిలాతు అన్యాయము తీర్పు అక్కడ ఇస్తూ ఉంటున్నాడు. అన్యాయమైనటువంటి తీర్పుని యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు అది వెలువరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బరబ్బాని ఎంచుకున్నాడు తప్ప యేసుక్రీస్తు ప్రభు వారిని విసర్జించాడు. కాబట్టి మనము గ్రహించాలి, బరబ్బా స్థానములో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నిలబడ్డారు. ఈరోజు మన స్థానములో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నిలబడ్డారు. మనం కూడా ఏమి గొప్పవాళ్ళమేమి కాదు. మనము కూడా అనేక విధాలుగా పాపము క్రియలతో ఉన్నటువంటి వారమే. మన మీద పడవలసినటువంటి శిక్ష ఆయనను భరించాడు, ఆయనే సహించాడు. ఒక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి, రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే, ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయును, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా. మనం ఇంకనూ బలహీనమై ఉంటుండగా యుక్త కాలమందు బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, భయంకరమైనటువంటి ఉగ్రత, భయంకరమైనటువంటి శిక్ష పొందవలసినటువంటి బరబ్బా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ద్వారా రక్షించబడి ఉన్నాడు.
ఈరోజు మనము కూడా రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి మనము తప్పించబడాలి అంటే ఆయన రక్తములో మనము కడగబడి శుద్ధులుగా మారాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను నీవు గుర్తించవా? యుక్త కాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా చేశాడు. యుక్త కాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన సొత్తుగా చేశాడు. నేరములను ఎంచగా నీతి సూర్యుడైసయ్యా నా చీకటి జీవితాన జ్యోతి అయినాడు. నేరములను ఎంచగా నీతి సూర్యుడైసయ్యా నా చీకటి జీవితాన జ్యోతి అయినాడు. హల్లెలూయా. యేసుకే హోసన్నా స్తుతిగీతం. హల్లెలూయా. యేసుకే హోసన్నా స్తుతిగీతం. హల్లెలూయా. యేసుకే హోసన్నా స్తుతిగీతం. హల్లెలూయా. యేసుకే హోసన్నా స్తుతిగీతం. హల్లెలూయా. పాటలు పాడి స్తుతించెదం. యేసురాజు నిరతకీర్తించెదం. యేసురాజు నిరతకీర్తించెదం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచి కళ్ళు మూసుకొని ఎవరికి వారే దేవా ఎదుగో తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని విని ఉన్నాను దేవా. అయ్యా ఏ పాపము చేసి ఉన్నానో, ఏ దోషములో ఉన్నానో, ఏ విధమైనటువంటి అంధకార క్రియలలో ఉన్నానో అయ్యా తండ్రి, నా మనస్సులో అర్థం వలె కనబడుతున్నది నాయన. అయ్యా తండ్రి, బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా స్థానంలో మీరు నిలవబడి ఉన్నారు తండ్రి. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి, ఉగ్రతకు పాత్రుడను నేను, శిక్షకు పాత్రుడను నేను, ద్రోహిని నేను, బందిపోటు దొంగ నేను. ఎంతో మందిని మోసం చేస్తున్నాను. నా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాను, నా బిడ్డలను మోసం చేస్తున్నాను, నా భర్తను మోసం చేస్తున్నాను, నా భార్యను మోసం చేస్తున్నాను. అయా అంధకార క్రియలు, మోసపు క్రియలు, దుర్మార్గపు క్రియలు, చీకటి క్రియలు అనేకమైనటువంటి ఉంటున్నాయి నాయన. అయా నేను కూడా ఒక భయంకరమైనటువంటి మోసగాడిని, ఒక భయంకరమైనటువంటి అబద్ధికులను, భయంకరమైనటువంటి ద్రోహము చేసిన వాళ్ళను ప్రభువా. అయా ఇదిగో బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను అయా నువ్వు విడుదల చేసినటువంటి దేవుడవు నాయన. అయా నన్ను కూడా నీ రక్తము చేత కడగండి, శుద్ధీకరించండి అని ప్రార్థన చేద్దాం. అటువంటి వారు ఉంటే లేచి నిలబడదాం. దేవా సహాయము దయచేయండి. అటువంటి దుర్మార్గత, అటువంటి దుష్టత్వము తండ్రి నాయన నాలో ఏమైనా ఉన్నట్లయితే యేసయ్యా తండ్రి కడిగి వేయండి, శుద్ధీకరించండి నాయన. నాలో ఉన్నటువంటి దుర్మార్గత తీసివేయండి, మోసాన్ని. అయ్యా నేను ఎందరి కళ్ళు కప్పగలను తండ్రి, నీ కళ్ళు కప్పలేను దేవా. నా చూపులు, నా చేతలు, నా నడవడిక, నా ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు అయ్యా. అయ్యా తండ్రి, బరబ్బాను విడిపించవు కదా నాయన. అయ్యా నీ రక్తంలో కడిగి నన్ను కూడా విడిపించండి. ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నన్ను తప్పించండి. ఉగ్రత నా మీద ఉండకుండా సహాయం దయచేయండి అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేనికి నీవు లోబడొద్దు. పిలాతు అధికారానికి లోబడిపోయాడు.
అధికారానికి లోబడిపోయాడు. ఈరోజు నువ్వు దేనికి లోబడద్దు, దేనికి లొంగొద్దు. యేసే మన సర్వము, యేసే మన రక్షణ, యేసే మన విమోచన, యేసే మన సమాధానం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన అయా నీ కృపకై వందనాలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఇంతవరకు తండ్రి బరబ్బా స్థానములో మీరు అయా తండ్రి నాయన ప్రత్యామ్నాయంగా వచ్చి ఉన్నారు. అయా మా దోష శిక్ష అనుభవించడానికి, మా పాప శిక్ష అనుభవించడానికి ప్రత్యామ్నాయముగా మా స్థానంలోనికి వచ్చేటువంటిది ఎవరు నాయన? మా శిక్షను భరించేవారు ఎవరు? మా ఉగ్రతను భరించేవారు ఎవరు? అయా తండ్రి నాయన మీరే మా ఉగ్రతను భరించుటకు నాయన ధవళ సింహాసనం విడిచిపెట్టి ఎన్నిక లేని వానిగా జన్మించి అయ్యా మా కొరకు నాయన సిలువలో ఆ చివరి రక్తపు బొట్టు వరకు కార్చి అయా ఇంత గొప్ప రక్షణ సిద్ధం చేశారు తండ్రి. నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా మేము గ్రహించిన ఆయన అయా నీ మార్గములో మేము నడుచుకు సహాయం దయచేయండి. అయా తండ్రి నాయన, అయా తండ్రి నీ కృప, నీ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా తండ్రి మా జీవితాలు అర్థంలో కనబడినట్లుగా తండ్రి నాయన కనబడుతూ ఉంటున్నాయి. అయా మేము సరిచేసుకుని నాయన ప్రభా దాగైనను, మత్సైనను, కలంకమైనను, మొరతైనను, మరి ఏదైనను ప్రభా అయా తండ్రి మా యందు ఉన్నదేమో మేము దాన్ని దృష్టించి మేము విడుదల పొందుటకు సహాయము దయచేయాలని, అయా మీ కృప ద్వారానే మమ్మల్ని రక్షించాలని యేసయ్య పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.